స్వయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249433 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, వెయిట్ లాస్, కలర్ ఇంప్రూవ్మెంట్ మొదలగు వాటి గురించి మేడం గారు లైవ్లో సలహాలు, సూచనలు అందిస్తారు. మేడం, చాలామంది కూడా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటారు. అంటే చేయించుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెయిట్ అనేది పెరిగే అవకాశం ఉందంటారా? మన దగ్గర ట్రీట్మెంట్స్లో ఏంటంటే అండి, మనం పర్మనెంట్ ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్స్ అని మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఇది హై ఎండ్ టెక్నాలజీ అండి. పర్మనెంట్ ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్ అంటే మన బాడీలో అధిక కొవ్వు శాతం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 100 kgs వెయిట్ ఉన్నారు. సో 100 kgs వెయిట్లో 20 kgs అధిక ఫ్యాట్ అనేది మనకుంది. సో ఈ అధిక ఫ్యాట్ని బరువు తగ్గించే టెక్నాలజీనే మనకి లైపోలైసిస్ టెక్నాలజీ అంటారు. సో ఈ యొక్క లైపోలైసిస్ టెక్నాలజీలో మనకి అల్ట్రా క్యావిటేషన్ ట్రీట్మెంట్ కానీ, కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ కానీ, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. అండ్ మన ట్రీట్మెంట్లో మనం ఎక్కువ మేజర్గా ఫ్యాట్ నుంచి వెయిట్ లాస్ ఇస్తాం కాబట్టి సో రిజల్ట్స్ అనేవి చాలా లాంగ్ లాస్టింగ్గా మెయింటెనెన్స్కి హెల్ప్ అవుతుందండి. అలాగే రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, రెగ్యులర్గా మంచి హెల్తీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే రెగ్యులర్గా హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఫాలో అవుతారో మంచిగా వాళ్ళకు రిజల్ట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ మెయింటెనెన్స్ అవుతాయి. అండ్ అట్ ప్రజెంట్ మనకి లైఫ్లో మనకి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోయింది అట్లా కాకుండా ట్రీట్మెంట్ తర్వాత కూడా 1 year ఫ్రీ మెయింటెనెన్స్ అనేది మేము ఇస్తున్నామండి. కాల్ చూద్దాం మేడం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో మేడం గారితో చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం, నా ఫేస్ ఈ మధ్యకాలంలో బాగా బ్లాక్ గా రఫ్ గా తయారైందండి. ఏమైనా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం మిమ్మల్ని కలవచ్చా? తప్పకుండా మేడం, మీరు నన్ను డెఫినెట్గా కలవచ్చు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసమని. సో ఈ మధ్యకాలంలో మీకు స్కిన్ డార్క్ అయిపోతూ ఉంటుంది కదా. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు మేడం. ఫోటో సెన్సిటివిటీ అవ్వచ్చు, లేకపోతే కనుక స్ట్రెస్ కానీ, ఎక్కువ సన్లో ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ మీకు ఈ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. మేడం, నేను ఈ మధ్య వేరే క్రీమ్స్ వాడటం వల్ల బాగా పింపుల్స్ ఎక్కువైనాయి మేడం. సో మీరు వేరే ఇతర క్రీమ్స్ వాడడం వల్ల మీ స్కిన్ అది కూడా పాడైపోయింది. అవునండి. అండ్ స్కిన్ కూడా పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అయిపోయింది. సో మీకు ప్రోడక్ట్ రియాక్షన్ ఏదైతే వచ్చిందో దీనికి మనం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మీ స్కిన్ని సూదింగ్ ట్రీట్మెంట్ చేయొచ్చు మేడం. దీనివల్ల మీరు మునుపట స్కిన్ కలర్ ఏదైతే ఉందో కోల్పోయిన స్కిన్ కలర్ని అది మళ్ళీ మనం తిరిగి తీసుకుని రావచ్చు. సో ఇలా చాలామంది వస్తూ ఉంటారండి క్లినిక్కి. సమ్ మెడికల్ షాప్లో కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ రిఫర్ చేశారు, వాళ్ళకి మంచిగా స్కిన్ ఆ క్రీమ్ మంచిగా సరిపడింది, సో అదే క్రీమ్ మనకు కూడా సూట్ అవుతుంది అని వాడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే పడకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో స్కిన్ రియాక్షన్ వల్ల స్కిన్ మీద స్పాట్స్ లాగా ఫామ్ అయిపోవడం, లేకపోతే పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. దీనికి మనకి మళ్ళా ఈ స్కిన్ని రిలీఫ్ ఇవ్వడానికి మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో డర్మటాలజికల్ ఆధ్వర్యంలో డర్మటాలజిస్ట్ మనకి మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్కిన్ కలర్ ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ మనం తిరిగి తీసుకుని రావచ్చు. మేడం, అదేవిధంగా అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత చాలా మంది కూడా స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది టమ్మీ ప్లేస్లో. అంటే అలాంటి వారికి మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని నేను చెప్తానండి. దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ అని వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్గా ఉంది.
దీంట్లో వచ్చేసి మనకి ఎక్కడైతే కనుక వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ లూజ్ అయిపోతుందో, ఎగ్జాంపుల్ మనం బ్యారియాటిక్ సర్జరీ కానీ లైపోసక్షన్ ట్రీట్మెంట్స్లో చూస్తాము. ఇటువంటి సర్జికల్ ట్రీట్మెంట్స్లో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ చేయడం ద్వారా ఒక పర్టికులర్ స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. ఎక్కువ మనం టమ్మీ లోవర్ అబ్డామిన్ కానీ పొట్ట భాగంలో లేకపోతే చేతులు వేరే ఇతర ఏరియాస్లో స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ లూజ్ అయిపోయిన స్కిన్ని మనం మళ్ళీ టైట్నింగ్ చేసుకోవడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ద్వారా మనం సెషన్ల వారీగా లైక్ వీక్లీ వన్స్ చొప్పున ఈ ట్రీట్మెంట్ చేస్తాము. ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా ఏదైతే స్కిన్ లూజ్ అయిపోయిందో లేకపోతే స్ట్రెచ్ మార్క్స్ పడిపోయినాయి ఈ యొక్క స్కిన్ని మళ్ళీ మనం ట్రీట్ చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా వితిన్ 6 to 8 సెషన్స్లోనే లూజ్ అయిపోయిన స్కిన్ అంతా కూడా మనం టైట్నింగ్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఈ ట్రీట్మెంట్ వల్ల. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ US FDA అప్రూవ్ టెక్నాలజీ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ అండ్ ప్రోటోకాల్స్ ద్వారా చేస్తాము. అండ్ ట్రీట్మెంట్ చేసేది కూడా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ చేస్తారు కాబట్టి మొత్తం అవగాహనతో ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మేడం అంటే ఇప్పుడు స్కిన్ లూజ్ గురించి మాట్లాడాలి అంటే స్కిన్ కాల్ చూద్దాం. హలో 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 నమస్కారం అండి, చెప్పండి మీ ప్రాబ్లం మేడం గారితో చెప్పండి. పాపకి 15 years అండి. నమస్తే మేడం. 15 years పాపకి. 3 సంవత్సరాల నుంచి బాగా మొటాలు వస్తున్నాయండి మొహం నిండా. 15 years పాపకి. సో 3 years నుంచి పింపుల్స్ వస్తున్నాయి మ్యామ్ స్కిన్ మీద. అవునండి మేడం, చిన్న ఏజ్లో ఏంటంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కిన్ మీద పింపుల్స్ రావడం కానీ దానివల్ల మచ్చలు పడిపోవడం అలా ఉంటుంది. మీరు ఇటువంటి స్టేజ్లో ఏంటంటే వస్తున్నాయండి బాగా. అవును మేడం, స్కిన్ అంతా కూడా డార్క్ అయిపోవడం, స్పాట్స్ అది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి ఏజ్లో మనం ఈ ఏజ్లో కామనే కదా పింపుల్స్ రావడము అని వదిలేయడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల సో స్కిన్ మీద పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఎర్లీ స్టేజ్లో చిన్న స్టేజ్లోనే స్కిన్ మీద పింపుల్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి, మచ్చలు అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. దీనికి మన దగ్గర యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మ్యామ్. సో ఈ యాంటీ పింపుల్ యాంటీ స్పాట్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా స్కిన్ మీద ఇంకా మొటాలు రాకుండా లేకపోతే కనుక మచ్చలు పడకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనికి కొంచెం ఆహార నియమాలు అనేవి చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ డైట్స్ మోడిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. సైమల్టేనియస్గా మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఈ పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి. వీళ్ళు ఏంటంటే కొంచెం స్కిన్ని కూడా క్లీన్గా హెల్తీగా ఉంచుకోవడం, హైజీన్గా, అలాగే తరచూ సన్ స్క్రీన్ యూస్ చేయడం కానీ ఫేస్ మీద ఎక్కువ ఆయిలీనెస్ ఫామ్ అయిపోకుండా స్కిన్ హెల్తీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా కొంతవరకు పింపుల్స్ని ఎక్కువ అవ్వకుండా మనం అరికట్టచ్చు. మేడం అది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ స్కిన్ అనేది కంపల్సరీ లూజ్ అయ్యే అవకాశం ఉందంటారా లేకపోతే కొంతమందికి అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి, వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్కి ఏంటంటే ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. స్కిన్ కింద మనకి ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ అనే ఫైబర్స్ ఉంటాయి. సో ఇవేమవుతాయంటే కొలాజిన్ అనే ఫైబర్ మన స్కిన్ ఒక టైట్నింగ్కి హెల్ప్ చేస్తుంది. ఎలాస్టిన్ అనే ఫైబర్ స్కిన్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే కనుక మనం వెయిట్ ఎక్కువైపోయి సో వెయిట్ లాస్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అవుతామో సో ఈ యొక్క ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ ఫైబర్స్ ఒక డ్యామేజ్ వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ కోల్పోతుంది. దానివల్ల స్కిన్ లూజ్నెస్ కానీ శాగ్ అయిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో స్ట్రెచ్ మార్క్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోండి, ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ మన స్కిన్ మీద లూజ్నెస్ కానీ స్ట్రెచ్ మార్క్స్ అవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఒక ట్రీట్మెంట్. హలో హలో నమస్కారం అండి, చెప్పండి మీ ప్రాబ్లం మేడం గారితో చెప్పండి. హలో నమస్తే మేడం, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. నమస్తే మేడం, చెప్పండి. హలో వెయిట్ లాస్ గురించి తెలుసుకున్నాం మేడం. తప్పకుండా మేడం, మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలి వెయిట్ లాస్ కోసము? హలో నాకు బాబుకి 11 వస్తాయండి, పాపకి 5 వస్తాయి. నాకు 33 ఏజ్ ఇప్పుడు. ఓకే మేడం. మేడం మీరు టీవీ సౌండ్ తగ్గించండి మేడం. నాకు సౌండ్ అసలు లేదని మ్యూట్ పెట్టాను. హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా వెయిట్ 70 అండి. 1 year బ్యాక్ దాకా 60 ఉండేదాన్ని. 10 years ఎక్కువైంది. ఎలా తగ్గాలి అని? మేడం 10 kgs మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. పోస్ట్ డెలివరీ తర్వాత మీకు ఎక్కువ టమ్మీ లూజ్నెస్ కానీ లేకపోతే టమ్మీ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది మేడం. నిజమేనా మ్యామ్?
ఆ, అవునండి. ఓకే మేడం, మనకి ఏంటంటే వెయిట్ లాస్ అనేది మీ యొక్క మెడికల్ ఇష్యూస్ని లేకపోతే కనుక మీ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ డిజైనింగ్ చేస్తాము. మనకి ట్రీట్మెంట్లో వచ్చేసి మీకు వన్స్ ఒకసారి విజిట్ చేసినట్లయితే మీ బాడీ కాంపోజిషన్ ఎనాలిసిస్ అనేది చెక్ చేస్తాం. సో ఈ ఎనాలిసిస్లో మనకి మీ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్, వాటర్, బోన్ అండ్ బిఎంఐ, బిఎంఆర్ లెవెల్స్ మనకి క్లియర్గా తెలుస్తాయి. సో ఈ ఎనాలిసిస్ తర్వాత మీ బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకొని మీరు ఏ పర్టికులర్ ఏరియాలో ఎంత వెయిట్ లాస్ అవ్వాలి, ఎన్ని ఇంచెస్ లాస్ అవ్వాలనేది మన ఎక్స్పర్ట్స్ డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్ని. సో ఈ యొక్క ట్రీట్మెంట్లో కంప్లీట్ మీ బాడీ ఫిగర్ కరెక్షన్తో పాటుగా స్కిన్ టైట్నింగ్ అండ్ అవును మేడం, మీకు కొద్దిగా టమ్మీ ఏరియా కూడా ఫామ్ అయ్యింది. సో దీనికి వచ్చేసి మనకి వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ ప్రోగ్రామ్స్ని రెండింటిని కాంబినేషన్గా మీరు తీసుకోవడం వల్ల స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. మీరు 10 kgs వెయిట్ లాస్ అవ్వడానికి 3 to 5 సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మేడం, ఎందుకంటే మనం యూజ్ చేసే టెక్నాలజీస్ అన్నీ కూడా FDA అప్రూవ్డ్ టెక్నాలజీస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతాం. సో మీ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా పోస్ట్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించవు. ఎక్సలెంట్ మీకు బాడీ షేపింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 10 kgs వెయిట్ లాస్కి మీకు 3 months వ్యవధి పడుతుంది. స్కిన్ లూజ్నెస్ గురించి మనం మాట్లాడుతాం. అవునండి, స్కిన్ లూజ్నెస్కి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని కనుక తీసుకున్నట్లయితే మనకి పోస్ట్ డెలివరీ తర్వాత మన స్కిన్ మీద టమ్మీ ఏరియాలో స్ట్రెచ్ మార్క్స్ పడిపోవడం కానీ లేకపోతే ఆ ఏరియా అంతా లూజ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి మన దగ్గర ఎంతో మంచి ట్రీట్మెంట్ ఉందండి, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ వీక్లీ వన్స్ ట్రీట్మెంట్ ఒక 8 to 10 sessions చేయడం ద్వారా కంప్లీట్గా లోవర్ అబ్డామిన్లో ఉన్న లూజ్నెస్ని, స్ట్రెచ్ మార్క్స్ని మనం తగ్గించుకోవచ్చు. అట్లనే ఈ ట్రీట్మెంట్లో మనం ఎటువంటి టోనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఫిజియోథెరపిస్ట్ కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు అండ్ డైటీషియన్ కూడా మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ స్కిన్ టైట్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఇందాక అడిగింది వెయిట్ లాస్ చేసుకుంటే కంపల్సరీగా స్కిన్ లూజ్ అవుతుందా అని అడిగారు. వెయిట్ లాస్ చేసుకున్నప్పుడు ఎలాస్టిన్ ఫైబర్స్ లూజ్ అయిపోవడం వల్ల కంప్లీట్గా మనకి అక్కడ స్కిన్ లూజ్నెస్ అనేది అవుతుందండి. కానీ మన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే లైఫ్లో మీకు స్కిన్ టైట్నింగ్ అండ్ టోనింగ్తో పాటుగా వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ 3 కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ అవుతూ స్కిన్ టైట్నింగ్ అండ్ టోనింగ్ ట్రీట్మెంట్ కాంబినేషన్ తీసుకుంటారో మీకు బాడీ లూజ్నెస్ అనేది ఏర్పడదు. సో మన ట్రీట్మెంట్ మొత్తం ఒక అవగాహనతో వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్, స్కిన్ టైట్నింగ్, టోనింగ్ 3 కాంబినేషన్ చేయడం జరుగుతుంది. కాల్ చూద్దాం మేడం. హలో హలో సార్, నమస్కారం అండి. మీ సమస్యని మేడం గారితో చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. నా పేరు భార్గవ్ అండి. నమస్తే భార్గవ్ సార్, చెప్పండి. హలో నాకు చిన్న గొంతు ఉందండి. హలో హలో సార్, చెప్పండి. నాకు ఒక గొంతు ఉంది. సార్ మీ వాయిస్ ఉందండి. ఒక చిన్న గొంతు ఉందండి. హలో సార్ మీ వాయిస్ క్లియర్గా లేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. మేడం అదేవిధంగా అంటే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. లైవ్ రీఛార్జ్ యువర్ లైఫ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ
లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, మిషియోథెరపీ, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రోమాలు, పులిపులు తొలగించట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పెయిన్ కొరుకుడు, ఒబెసిటీకి సంబంధించి వెయిట్ లాస్, ఇంచ్ లాస్ మొదలగు సమస్యల గురించి మేడం గారు లైవ్ లో సలహాలు, సూచనలు అందిస్తారు. మేడం గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం అదేవిధంగా అంటే బిలో 18 years చాలామంది కూడా వెయిట్ ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికి ట్రీట్మెంట్ చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఎటువంటి సమస్యలు రావండి. ఎందుకంటే మనం అంత కేర్ తీసుకొని ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి క్లినిక్ అనగానే ఓన్లీ మనకి ట్రీట్మెంట్ చేసే వాళ్ళే ఉండరండి. సో కంప్లీట్గా ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఫస్ట్ మనకి డాక్టర్, డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, నెక్స్ట్ అలాగే మనకి కింద మాస్టర్స్ థెరపిస్ట్ అందరూ ఉంటారనమాట. సో వీళ్ళందరి సహాయంతో మనకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం హలో హలో సార్, నమస్కారం అండి, చెప్పండి సార్. హలో సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. నా పేరు భార్గవ్ అండి. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా పేరు భార్గవ్ అండి. నమస్తే సార్, చెప్పండి. నాకు స్కిన్ మధ్యలో చిన్న గుంట ఉందండి. నాకు స్కిన్ మధ్యలో చిన్న గుంట ఉందండి. స్కిన్ మధ్యలో చిన్న గుంటలాగా ఉంది. ఓకే సార్, మీకు ఇది ఎలా ఫామ్ అయింది ఈ గుంట అనేది? సార్ మీ స్కార్ ఫార్మేషన్ ఎలా జరిగింది? చికెన్ పాక్స్ అండి. ఓకే, చికెన్ పాక్స్ తర్వాత మీకు స్కిన్ స్కార్ ఫామ్ అయింది సార్ స్కిన్ మీద. 3 months అయిందండి. 3 months అయింది సార్. దీనికి మనకి ట్రామా రోలర్ అని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. 3 years అండి. సారీ 3 years. పర్వాలేదు సార్, 3 years అయింది, పర్వాలేదు, మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు స్కిన్ ఒక స్కార్ ఒక డెప్త్ని కొంతవరకు మనం తగ్గించవచ్చు డర్మా రోలర్ అనే ట్రీట్మెంట్ ద్వారా. మీరు వన్స్ ఒకసారి క్లినిక్కి విజిట్ చేసినట్లయితే కనుక మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ మీకు డర్మా రోలర్స్ కావాలి అనేది మన డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనకి స్కిన్ ఒక డెప్త్ని బట్టి, అంటే మీ యొక్క స్కార్ ఒక డెప్త్ని బట్టి ఇన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ సజెస్ట్ చేస్తారు. సో మీరు వన్స్ ఇన్ 15 daysకి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ యొక్క స్కార్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు సార్. వన్స్ ఒకసారి క్లినిక్కి విజిట్ చేయండి సార్. విజిట్ చేస్తే కనుక మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ పడతాయి ఒక రోలర్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. అది మేడం బిలో 18 years వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం. అవునండి. సో బిలో 18 years వాళ్ళకి కానీ లేకపోతే కనుక రెగ్యులర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా మేము కంప్లీట్ ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అండ్ ప్రొఫెషనల్ టీమ్ సెటప్తో మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయకూడదు అనేది పూర్తి అవగాహనతో మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. సో మన ఏజ్ గ్రూప్స్లో కూడా ఏంటంటే స్టార్టింగ్ 12 years నుంచి 12 to 13 years నుంచి అప్ టు 60 years 70 years దాకా కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. దీనివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చూస్తాం. అంటే ఏజ్ గ్రూప్ని బట్టి ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి, సో ఎంత నెంబర్ ఆఫ్ సెషన్స్ చేయాలి, సో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది పూర్తి అవగాహనతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో చిన్న ఏజ్ పిల్లల్ని తీసుకురావడం వల్ల, స్కూల్ పిల్లల్ని లేకపోతే కాలేజ్ పిల్లల్ని తీసుకురావడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని పేరెంట్స్ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి. కంప్లీట్ ఒక ప్రొఫెషనల్ సెటప్తో మేము ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము. మేడం అదేవిధంగా చాలామంది కూడా డైటింగ్ చేసి లేదంటే జిమ్కి వెళ్ళి కూడా మేము వెయిట్ తగ్గొచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే అలాంటి దానికి ఈ వెయిట్ లాస్ యొక్క ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? అవును కృష్ణ, చాలామంది ఏంటంటే జిమ్కి వెళ్తారు, లేకపోతే కనుక క్రాష్ డైట్స్ చేయడము, విగ్రస్ యాక్టివిటీస్ చేయడము, మార్నింగ్ ఒక 1 hour జిమ్లో, ఈవినింగ్ ఒక 1 hour జిమ్లో స్పెండ్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా శ్రమిస్తూ ఉంటారు. సో దీనికి మేము ఇచ్చే సలహా ఏంటి అంటే లైఫ్ తరపు నుంచి, సో ఎవరైతే కనుక క్రాష్ డైట్స్ చేస్తున్నారో వాళ్ళు ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తారు. అంటే ఎక్కువ డైటింగ్ చేయడం వల్ల బాడీలో వీక్నెస్ అనేది ఫామ్ అవుతుంది, న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. దీనివల్ల స్కిన్లో గ్లో కోల్పోవడం కానీ, స్కిన్ చామ్ తగ్గిపోవడము, ఆ న్యాచురల్ లుక్ తగ్గిపోవడము, లేకపోతే హెయిర్ లాస్ అయిపోవడము, స్కిన్ మీద ఫేస్ అంతా కూడా చాలా డల్ అయిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం డైటింగ్ చేసే వాళ్ళకి. అట్లానే మనకి జిమ్ చేసుకునే వాళ్ళకు కూడా
ఎక్కువ విగ్రస్ జిమ్ చేయడం వల్ల మజిల్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో మజిల్ బిల్డ్ అవ్వడము అండ్ నెక్స్ట్ ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది. అండ్ జిమ్ చేసిన వాళ్ళకి బాడీ మెటబాలిక్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బాడీ మెటబాలిక్ రేట్ ఎక్కువ మంచిగా పీక్గా మెయింటైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బిఎంఐ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, ఫ్యాట్ లాస్ అవుతుంది, వాళ్ళు చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎప్పుడైతే జిమ్ ఆపేస్తారో, చేయడం ఆపేస్తారో లేకపోతే నెగ్లెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ 10 kgs లాస్ అయిన వాళ్ళు 20 kgs వెయిట్ గెయిన్ అయిపోవడము, వాళ్ళ బాడీ షేప్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎక్కువ విగరస్ జిమ్ చేయడం కానీ లేకపోతే క్రాష్ డైట్స్ చేయడం కూడా నాట్ సజెస్టబుల్ అండి. సో ఏదన్నా కూడా ఒక లిమిట్గా చేసుకుంటే బాగుంటుంది. సో మన టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, డైటీషియన్స్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీ బాడీకి తగ్గట్టుగా సో ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైట్ చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ విగరస్ యాక్టివిటీ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరము మీ బాడీ పోస్చర్ని బట్టి మీరు ఇంట్లో చేసుకునే విధంగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని మన ట్రీట్మెంట్ ద్వారా తగ్గించడం జరుగుతుంది అన్నమాట. సో క్రాష్ డైట్స్ చేయడం వల్ల లేకపోతే కనుక ఎక్కువ జిమ్ చేయడం వల్ల కూడా ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో ఇట్లా ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే మేము సజెషన్ ఏంటంటే ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ గైడెన్స్లో వెయిట్ లాస్ అవడం వల్ల మీకు ఎటువంటి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అంటే మేడం ఇలా ఇప్పుడు అన్నారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంట? కాల్ చూద్దాం మేడం. హలో హలో సార్, నమస్కారం అండి. నా పేరు ఏంటండి? సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఏంటి నాకు 2 ఐబ్రోస్ మధ్యలో చిన్న గుంట ఫామ్ అవుతుందండి. సో సేమ్ స్కార్ ప్రాబ్లమే. సో దీనికి చాలా సార్ తప్పిందండి. ఓకే సార్, ఒక్కసారి మీరు క్లినిక్కి విజిట్ చేయండి సార్. దీనికి వచ్చేసి మనకి డామా రోలర్ లేకపోతే కనుక పిఆర్పి అని వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్స్ ద్వారా ఒక ఇన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ లైక్ మినిమం 8 to 10 సెషన్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు స్కార్ రిమూవల్ అనేది చేయొచ్చు. అంటే ఎటువంటి సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కానీ ఏమి రిక్వైర్మెంట్ లేకుండా మీరు ఆ స్కార్ రిడక్షన్ అనేది చేసుకోవచ్చు సార్. హలో, అదే మేడం ఇలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే జిమ్ కానీ? అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి యూజువల్గా మనం డైటింగ్లో చూడండి, యూజువల్గా డైటింగ్ చేసే వాళ్ళని చూస్తే కనుక కంప్లీట్గా వాళ్ళ ఫేస్లో డల్నెస్ ఫామ్ అయిపోవడము, స్కిన్ డల్ అయిపోవడం కానీ హెయిర్ లాస్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్రాష్ డైట్ చేయడం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ లెవెల్స్ అనేవి అందకపోవడం వల్ల సో బాడీలో వీక్నెస్ ఫామ్ అయిపోవడము, సో స్కిన్ డల్ అయిపోవడం, హెయిర్ డల్ అయిపోవడం, వీక్నెస్, కొంత పని చేయగానే అలసిపోవడం అనేది చూస్తాము. ఒక్కరోజు ఫాస్టింగ్ చేస్తేనే మనం చాలా వీక్ అయిపోతూ ఉంటాము. సో ఇలా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ప్రిఫరబుల్ చేసేది ఏంటంటే అంత నార్మల్ డైట్ తీసుకుంటూ కూడా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో కంప్లీట్ ఒక డైటీషియన్ ఎక్స్పర్ట్ సహాయంతో మీరు వెయిట్ లాస్ అవ్వడం వల్ల సో ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీ బాడీలో న్యూట్రిషన్ లెవెల్స్ తగ్గిపోవడము లేకపోతే స్కిన్ గ్లో పోవడం, హెయిర్ లాస్ అవ్వడం అనేది ఉండదు అనమాట. అట్లానే మనకి ఎక్కువ జిమ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కువ జిమ్ చేయడం వల్ల లేడీస్లో కూడా చూడండి ఎక్కువ ఓవర్ విగరస్ జిమ్ చేయడం వల్ల బాడీలో మజిల్స్ అవి బిల్డ్ అయిపోవడము, ఒక న్యాచురాలిటీ అనేది పోతూ ఉంటుంది అనమాట. అట్లానే ఎప్పుడైతే జిమ్ ఆపేస్తారో మళ్ళీ వెయిట్ గెయిన్ అంటే 10 kgs లాస్ అయిన వాళ్ళు 20 kgs పెరిగిపోవడం అనేది అలా మనం చూస్తూ ఉంటాం. బాడీ షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో జిమ్ కూడా ఏంటంటే ఎంతవరకు చేయాలో అంతవరకే మనం లిమిటెడ్గా చేయాలన్నమాట. కాల్ చూద్దాం మేడం. హలో నమస్కారం అండి, మీ సమస్యను మేడం గారితో చెప్పండి. హలో నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. హలో మా చెప్పండి. నాకు జుట్టు రాలిపోతుందండి. మేడం డైటింగ్ కానీ ఏమైనా చేస్తారా మీరు? ఏంటండి? డైటింగ్ కానీ అలా ఏమైనా చేస్తున్నారా మీరు? నాకు మీ మాట అర్థం కావట్లేదండి. లేదండి, ఏం చేయట్లేదండి. డైటింగ్ అట్లా ఏం చేయట్లేదు మీరు? ఏం చేయట్లేదు. అంటే నా ఏజ్ వచ్చేసరికి 28 అండి. 28 years మేడం మీకు. డైటింగ్ అట్లా ఏం చేయట్లేదు మీరు? నా ఏజ్ 28 అండి. నాకు హెయిర్ వైట్ తెల్ల జుట్టు వచ్చిందండి. వైట్ హెయిర్ కూడా, హెయిర్ లాస్ అయిపోతుంది, అలాగే గ్రే హెయిర్ కూడా వస్తుంది మీకు. తెల్ల జుట్టు వచ్చిందండి. అయితే దానికి ఏం చేస్తున్నా అంటే సూపర్ వాస్కులో 33 వాడుతున్నా. హలో మేడం చెప్పండి. అది వాడుతుంటే జుట్టు తలంతా నొప్పిలాగా వచ్చేసి జుట్టు అంతా ఊడిపోతుందండి. మేడం మీరు అటువంటి కెమికల్స్ వాడడం ఫస్ట్ స్టాప్ చేసేసేయండి మేడం.
చాలా చిన్న ఏజ్ లో ఉన్నారు మీరు. చిన్నదే కదండి మరి 28 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ మ్యామ్. మీరు ఇలా కెమికల్స్ వాడడం అనేది హెయిర్ కి ఆపేసేయండి. సో ఆపేసి ఒక్కసారి మీరు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. న్యూట్రిషనల్ ఏం ఫుడ్, వాడమంటారండి మరి? హెల్దీ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న బాడీలో అది కవరప్ అవుతుంది. అట్లానే మీరు సైమల్టేనియస్గా మీరు పిఆర్పి ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఏదైతే హెయిర్ లాస్ అయిపోతుందో ఆ హెయిర్ని మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు మనం. ఏంటంటే మనకి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మ్యామ్. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా మీకు ఏదైతే హెయిర్ లాస్ అయిపోయిందో ఆ హెయిర్ని మళ్ళీ మనం రీగ్రో చేసుకోవచ్చు. అట్లయితే ఏమి వాడుతుంటారా? ఆ కెమికల్స్ ఏమీ యూజ్ చేయకండి. మనకి మార్కెట్లో అమోనియా ఫ్రీ హెయిర్ కలర్స్ కూడా దొరుకుతాయి. సో ఏంటండి ఒకసారి చెప్పరా? అమోనియా ఫ్రీ హెయిర్ కలర్స్, అమోనియా లేని హెయిర్ కలర్స్ దొరుకుతాయి మేడం మార్కెట్లో. మీరు అటువంటి కలర్స్ని మాత్రమే యూజ్ చేయండి, కెమికల్ బేస్డ్ కలర్స్ యూజ్ చేయొద్దు. మరి ఒక్కసారి రాస్తుందా? అమోనియా ఫ్రీ హెయిర్ కలర్స్. మేడం అదేవిధంగా చాలామంది కూడా వెయిట్ లాస్ సర్జరీ చేయించుకోవాలంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు. అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి. తప్పనిసరిగా ఉంటాయండి. సర్జికల్ ప్రొసీజర్స్ వల్ల డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పొచ్చు. ఎందుకంటే సర్జికల్ ప్రొసీజర్స్ వల్ల వచ్చే ఇన్స్టెంట్ వెయిట్ లాస్ వల్ల స్కిన్ లూజ్ అయిపోవడం కానీ, లేకపోతే వీక్నెస్ ఫామ్ అయిపోవడము, స్ట్రెచ్ మార్క్స్ పడిపోవడం కానీ తరచూ చూస్తూ ఉంటాము. అట్లాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి లైఫ్లో ఫస్ట్ టైం ఇండియాలోకి నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ తీసుకొచ్చింది. ఇండియాలో ఫస్ట్ టైం 8 years బ్యాక్ తీసుకొచ్చామండి. సో మనకి నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇన్స్టెంట్ వెయిట్ లాస్ కాకపోయినా గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అనేది మనం చేసుకోవచ్చు. యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్ మంత్ 3 to 5 kgs అనేది హెల్దీ వే ఆఫ్ వెయిట్ లాస్. వన్స్ ఒకసారి మా క్లినిక్కి పేషెంట్ వచ్చినప్పుడు నేను వాళ్ళకు వెయిట్ అది చెక్ చేసి సో వాళ్ళకి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత వెయిట్ తగ్గాలి, సో ఎన్ని మంత్స్ పడుతుంది, ఎలా రావాలి ట్రీట్మెంట్కి అనేది. సో వాళ్ళొక డైటీషియన్, ఒక పర్సనలైజ్ డైటీషియన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజియోథెరపిస్ట్ని కూడా. సో ఫిజియోథెరపిస్టే మనకి ట్రీట్మెంట్ చేస్తారండి. సో ఎక్స్పర్ట్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మీకు ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ మన ట్రీట్మెంట్లో ఎటువంటి సర్జరీ కానీ, మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఓరల్ పిల్స్ ఇటువంటివి ఏమీ ఇవ్వమండి. గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్కి వస్తారు అండ్ రెగ్యులర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. హలో, నా పేరు సువర్ణలత అండి. చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మా పాపకి బాగా డాండ్రఫ్ ఉందండి. 15 years పాపండి. తల్లో బాగా డాండ్రఫ్ ఉంది. ఎప్పటి నుంచి ఉంది మ్యామ్? దాదాపు 2-3 years నుంచి ఉంది మేడం. 2 to 3 years నుంచి ఉంది. ఓకే. కావాలంటే అంటే మీరు ఇంట్లో పెరిగి అలాంటి నిమ్మకాయ వద్దు అలాంటి పెడుతూ ఉంటాను మేడం. ఇప్పటిదాకా మీరు 3 years నుంచి ఇంట్లో రెమెడీస్, చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేశారు. సో ఇంట్లో హోమ్ రెమెడీస్ వల్ల మీరు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ట్రీట్మెంట్ ఈ యొక్క డాండ్రఫ్ నుంచి, హెయిర్ లాస్ నుంచి. కానీ కంప్లీట్గా ఈ యొక్క హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా మంచిగా చిన్న ఏజ్ పాపది 15 years అంటే ఇంకా మంచి హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే కనుక పిఆర్పి అని బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది మేడం మన దగ్గర అవైలబిలిటీలో. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ 3 to 4 sessions మీకు ఒక పాప హెయిర్ లాస్ని మేము కంట్రోల్ చేయొచ్చు. సో పాప హెయిర్ లాస్ కంట్రోల్ అవడంతో పాటుగా మీకు కొత్త హెయిర్ రీగ్రోత్ కూడా చూస్తారు. ఎంత టైం పడుతుంది చూడాలంటే? అంటే ఎన్ని సిట్టింగ్స్ అని మేడం? మినిమం 3 to 4 sessions పడతాయి పిఆర్పి సెషన్స్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే పాప ఓన్ బ్లడ్ నుంచి మేము ప్లేట్లెట్స్ డ్రా చేసి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది మేము చేయడం జరుగుతుంది. డెర్మటాలజిస్ట్ చేస్తారు ఈ ట్రీట్మెంట్. సో కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మేడం. నాన్ సర్జికల్ బాడీ కూడా పర్ఫెక్ట్ చేస్తారండి మేడం. స్లిమ్మింగ్ అంటున్నారు కదా, బాడీకి సంబంధించి. ఎస్ మేడం, బాడీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మీరు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో బాడీ షేపింగ్ ట్రీట్మెంట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మేడం పాపకి. కంటి కింద నలుపు ఉందండి, అది కూడా చేస్తారండి? కంటి కింద నలుపు కూడా అండర్ ఐ సర్కిల్ ట్రీట్మెంట్ ఉంటుంది, డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్. దీనికి కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు మేడం. సరే మేడం, కలుస్తాను మేడం. తప్పకుండా మేడం. మేడం అదేవిధంగా స్కిన్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
స్కిన్కి సంబంధించి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. లైక్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ మీద స్కార్స్ కానీ స్పాట్స్ కానీ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము. స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. ఎక్సెసివ్ డ్రైనెస్ వల్ల స్కిన్ మీద లూజ్నెస్ కానీ స్కిన్ ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇవి కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. అలాగే మనం చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, స్కిన్ మీద ముడతలు పడిపోతున్నాయి, స్కిన్ లూజ్ అయిపోతుంది, డబల్ చిన్ ఫామ్ అయింది, మెడ దగ్గర రింకిల్స్ ఫామ్ అయిపోయినాయి. అలాగే హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అంటే మనకి హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, యాంటీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్. అలాగే పిఆర్పి ఇప్పుడు న్యూ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండి. ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా ఊడిపోయిన హెయిర్ని మళ్ళీ రీగ్రో చేసుకోవచ్చు మనం. ఎవరైతే బట్టతలతో బాధపడుతున్నారో ఈ యొక్క పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే బాడీ ఇన్స్టెంట్ కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ కానీ గ్లో ట్రీట్మెంట్, ఇన్స్టెంట్ గ్లో ట్రీట్మెంట్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అట్లాగే మనకి వెయిట్ లాస్కి చూసుకున్నట్లయితే బాడీ షేపింగ్ ట్రీట్మెంట్స్ కానీ టమ్మీ రిడక్షన్, బాడీ షేపింగ్, కంప్లీట్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్, స్కిన్ టైట్నింగ్ అండ్ టోనింగ్ ట్రీట్మెంట్స్, పులుపురికాయలు లైక్ చాలామంది చూస్తూ ఉంటాం మెడ చుట్టూతా వాట్స్ పులుపురికాయలు ఫామ్ అయిపోతూ ఉంటాయి, ఫేస్ మీద చాలా ఫామ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల చూడ్డానికి కూడా చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క వాటర్ రిమూవల్ అనేది సింగిల్ సిట్టింగ్లో ట్రీట్మెంట్ అనేది అయిపోతుందండి. కంప్లీట్గా వన్ సిట్టింగ్లోనే ఎటువంటి స్కార్ లేకుండా వాట్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు, అంటే పులుపురికాయలు అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇది డర్మటాలజిస్టే చేస్తారు. యూజువల్గా మనం చిన్న చిన్న సెలూన్స్లో బ్యూటీషియన్స్ వాళ్ళు కూడా చేసేస్తూ ఉంటారు, చిన్న చిన్న టెక్నీషియన్స్ వాటర్ రిమూవల్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాటర్ రిమూవల్ చేసేటప్పుడు చాలా కేర్ కానీ హైజీనిక్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉండాలండి. సో దీనివల్ల ఎటువంటి స్కిన్ రియాక్షన్స్ కానీ మచ్చలు ఫామ్ అయిపోవడం అనేది ఉండదు. సో వాట్స్ కూడా మనం ఒక ప్రొఫెషనల్గా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరే మనం గైడెన్స్తో నేను ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్గా వాట్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం అదేవిధంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ మన దగ్గర ఏముంది? అన్వాంటెడ్ హెయిర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. పీసీఓడి అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మెనోపాజ్ స్టేజ్. మెనోపాజ్ అంటే అరౌండ్ 45 years వాళ్ళ తర్వాత ఫిమేల్స్లో వచ్చే హార్మోనల్ చేంజెస్కి కూడా అన్వాంటెడ్ హెయిర్ అని చూస్తాం. అలాగే మగవాళ్ళలో కూడా చూసినట్లయితే చాలా ఎక్కువ బాడీ మీద ఎక్కువ హెయిర్ అనేది ఉంటుంది, చాలామంది ఇష్టపడరు అది. సో ఎలా రిమూవ్ చేసుకోవాలి, వాళ్ళకి వ్యాక్సింగ్ కానీ లేకపోతే థ్రెడ్డింగ్ ఇట్లాంటివి పాసిబుల్ అవ్వదు. సో దీనికి ఏంటంటే మనకి లేజర్ అనేది వెరీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్ ఉందండి. సో ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా, ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా అన్వాంటెడ్ హెయిర్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఈ యొక్క లేజర్ ట్రీట్మెంట్. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డర్మటాలజిస్ట్ ఒక ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. దీనికి 45 daysకి ఒక సెషన్ అనేది మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్గా హెయిర్ గ్రోత్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. హెయిర్ ఒక లెంత్ని కానీ థిక్నెస్ని మనం సెషన్ టు సెషన్ రెడ్యూస్ చేసేసుకుంటూ కంప్లీట్గా దాని ఫైనల్ స్టేజ్ అరౌండ్ 6 to 8 sessions కంప్లీట్ హెయిర్ రిడక్షన్ అనేది చూస్తాం మనం. హలో 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 మేడం, మీ టీవీ సౌండ్ తగ్గించండి, మీ సమస్యను. హలో హలో మేడం, మీ టీవీ సౌండ్ తగ్గించండి మేడం. హలో హలో నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి మ్యామ్. నాకు ఒక 1 month నుంచి ఆయిలీ స్కిన్ వస్తుంది, అది ఎలా తగ్గించాలి? స్కిన్ ఆయిలీ అయిపోతుంది. స్కిన్ ఆయిలీ అయిపోతుంది మేడం. మేడం మీరు ఫస్ట్ నుంచి మీది ఆయిలీ స్కిన్ లేకపోతే డ్రై స్కిన్? అంటే 1 month నుంచి ఆయిలీ అవుతుంది అంటున్నారు కదా. ఇదివరకు కొద్దిగా ఉండేది ఆయిల్గా, కానీ ఇప్పుడు మీకు వింటర్ సీజన్ కదా మేడం, మీకు యాక్చువల్గా డ్రై అవ్వాలి, మీరు ఆయిలీ స్కిన్ అయిపోతుంది అంటున్నారు. హలో 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 మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తొందరగా చెప్పండి. అదే ఆయిలీ స్కిన్ ఎలా తగ్గించాలి, ప్రికాషన్స్ చెప్పండి. మేడం ఆయిలీ స్కిన్ తగ్గించుకోవడానికి ప్రికాషన్స్, ఫస్ట్ మీ స్కిన్ ఎప్పుడు
క్లీన్గా ఉంచుకోవాలి. అంటే మీరు ఎప్పుడు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ అట్లా స్కిన్ వదిలేయకూడదు. స్కిన్ చాలా హైజీన్గా ఎప్పుడు కూడా ఉండాలన్నమాట. హైజీన్గా ఉండడానికి మీ స్కిన్కి సూట్ అయ్యే ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు మీకు నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఫేస్ వాషెస్ బయట మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ యొక్క ఫేస్ వాష్ అనేది రెగ్యులర్గా యూస్ చేయడం జరుగుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ ఈ యొక్క ఫేస్ వాష్ యూస్ చేయండి. అట్లాగే మీరు యూస్ చేసే క్రీమ్స్ అన్నీ కూడా గ్రీజీగా లేకుండా చూసుకోండి. మీ డైట్లో కూడా కొంత మోడిఫికేషన్ కావాలి. ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇవి అవాయిడ్ చేయడం వల్ల కొంతవరకు ఆయిలీనెస్ తగ్గుతుంది. అలాగే ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోండి మేడం, స్కిన్ తేమగా ఉంటుంది. మేడం అదేవిధంగా ఇంచ్ లాస్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటు? ఇంచ్ లాస్కి సంబంధించి మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి, కూల్ స్కల్ప్టింగ్. సో కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే కంప్లీట్గా అబ్డామినల్ ఏరియా, ఆర్మ్స్, థైస్, హిప్స్ అంటే ఎటువంటి ఏరియా అయినా బాడీ మీద మీరు ఎటువంటి ఏరియాలో అయినా కూడా కంప్లీట్గా ఇంచ్ లాస్ కావాలి అంటే కనుక కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క కూల్ స్కల్ప్టింగ్ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఎంత ఇంచెస్ కావాలి అనుకుంటే అన్ని ఇంచ్ లాస్ అనేది మనం చేసుకోవచ్చండి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ టమీ రిడక్షన్ చేసుకోవాలి అనుకుంటే 1 సింగిల్ సెషన్లోనే మీరు 30 to 90 డేస్లో మీరు గుడ్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్గా ఆ ఏరియాలో ఫ్యాట్ అనేది లాస్ అయిపోవడం వల్ల మీకు మళ్ళీ ఫ్యాట్ గెయినింగ్ అనేది ఉండదు. మేడం అదేవిధంగా ఈ హెవీ వెయిట్ వల్ల అంటే చాలామంది లేడీస్ కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అవునండి, తప్పకుండా ఉంది. చాలామంది ఒబెసిటీలో ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాం మనం. చాలామంది ఏంటంటే లేడీస్ ఎక్కువ వెయిట్ అనేది ఉంటారు, లైక్ అరౌండ్ అబౌవ్ 70 kgs, 75 kgs, అబౌవ్ 65 kgs వాళ్ళకి కూడా గైనకాలజిస్ట్ ఇంకొక 5 kg వెయిట్ రిడక్షన్ అవ్వమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒబెసిటీలో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది కామన్ ఫ్యాక్టర్. మనం కంప్లీట్గా ఈ యొక్క ఫ్యాక్టర్ని మనం చూస్తాం అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్లో ఏమవుతుంది అంటే ఒబెసిటీలో మనకి ఎవరైతే ఇన్ఫర్టిలిటీ కేసెస్ వస్తాయో వాళ్ళని ఒక స్పెషల్ కేస్ కింద మేము ట్రీట్ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళ పీరియడ్స్ అవి రెగ్యులర్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఉంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోతే దానికి ఎటువంటి రీజన్ అనేది మేము డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ యొక్క ఒబెసిటీ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సమ్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ డెడ్ లైన్స్ అనేవి పెట్టుకుంటారు. 2 monthsలో వెయిట్ రిడక్షన్ అవ్వాలి, 3 monthsలో వెయిట్ రిడక్షన్ అవ్వాలి అనేది. వన్స్ ట్రీట్మెంట్ తీసుకునేది అన్ని జాగ్రత్తలతో మేము ట్రీట్మెంట్ తీసుకుంటామండి. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ లెవెల్స్ కానీ ఫిట్నెస్ని కానీ ఫిజియోథెరపిస్ట్ చెక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి గైడెన్స్లో అవుతుంది. అండ్ వాళ్ళ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని, ఎస్పెషల్లీ అబ్డామినల్ ఏరియాలో, పెల్విక్ ఏరియాలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని మన దగ్గర ఉన్న ఇంచ్ లాస్ ట్రీట్మెంట్స్ వల్ల, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ వల్ల మనం రిడక్షన్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా USFDA అప్రూవ్డ్ ఎక్విప్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండదు. సో వాళ్ళు వితిన్ ఒక 5 to 10 kgs లాస్ అవ్వగానే వాళ్ళు మాకు మంచి గుడ్ న్యూస్ చెప్తారండి. లైక్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల పాజిటివ్ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. సో ఎవరైతే ఒబెసిటీ, ఇన్ఫర్టిలిటీ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఒబెసిటీ రిలేటెడ్ కంపల్సరీ విజిట్ చేయొచ్చండి. సో వెయిట్ లాస్ అనేది ఎక్సలెంట్గా మేము చేయడం జరుగుతుంది లేటెస్ట్ టెక్నాలజీతో. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను, సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే వర్స్, ఇది ఈనాటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. లైవ్ రీఛార్జ్ యువర్ లైఫ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్.